ఇగో అనుమానం పెద్ద పాతరోగం అంటారు అంతే కదా. మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు పెద్ద అనుమానం వచ్చిందంట. నిన్న ఈ పట్టణంలో ఏం చేసినట్టే విహెచ్ ఇంట్లో మంచిగా మీటింగ్ పెట్టుకున్నారు. మున్నూరు కాపులు మొత్తం కలిసి చిన్నపాటి మీటింగ్ పెట్టుకున్నారంట. ఆ మీటింగ్లో పార్టీకి 2-3 అన్ని పార్టీలలో పిలుచుకున్నట. చూడు అసలు ముచ్చట చెప్తా కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కేశవరావు, దానం నాగేందరు, ఆది శ్రీనివాసు, ఆకుల లలిత గారు, నేది విద్యాసాగర్ రావు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మళ్ళీ ఇళ్ళకెళ్ళి బీఆర్ఎస్ని కూడా పిలిపించారట ఈ కాపు నేతల్ని. ఎవరు రాజ్యసభ సభ్యుడు నద్దిరాజు రవిచంద్ర, మాజీ మినిస్టర్ గంగుల కమలాకర్, జోగు రామన్న వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. ఇక ఇద్దరు పిలిస్తే బాగుంటుందని మళ్ళీ బీజేపీలో కూడా పిలిచారట. బీజేపీకి వెళ్ళి వాళ్ళు పోయారు అంటే మన విఠల్ సారు, మన మిసాల చంద్రయ్య ఉండే కదా, వీళ్ళంతా కలిసి మీటింగ్ పెట్టుకురంట. ఏం పని మీటింగ్ పెట్టుకురానేమో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పెద్దదికి వచ్చాక మీనాక్షి నటరాజన్ గారు పెద్ద సీరియస్ అయ్యారంట. మీరు ఎట్టా పెట్టుకుంటారు మీటింగు? మీరు ఒక అధికార పార్టీలో ఉండి ప్రతిపక్ష నేతలని ఎట్టకొని పోయి మీటింగ్ పెట్టుకుంటారని పెద్ద సీరియస్ అయిందట. ఇక విహెచ్ కాక ఏమంటాడు, వామ్మ ఏ పాపం తెలియదు ఎక్కడ పాపం తెలియదు ఆయన, మేమేదో మా కులం వల్ల ముచ్చట పెట్టుకొని వచ్చినాం, మేము ఏం ముచ్చట పెట్టలేదు అనేమో ఆయన. అయినా కానీ ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి తీర్మానం మళ్ళీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేసిరో ఈ బీసీ నేతలంతా అక్కడక్కడ చెవులు కొట్టుకుంటారు. ఇది అందరికీ ఎప్పుడు ముచ్చటే. మళ్ళీ మీరేమైనా కుంపటి పెట్టుకొస్తురా? ఏమన్నా ఉంటే పార్టీలో మాట్లాడుకోవాలి. గిట్ట బయటకు పోయి మీరు బీఆర్ఎస్ వాళ్ళని బీజేపీ వాళ్ళని గిట్ట ఎట్ట మీటింగ్ పెడతావు నువ్వు కానీ ఆ విహెచ్ని అడగ సరికల ఆ విహెచ్ ఒకటే ముచ్చట, మేము ఏ పాపం తెలియదు ఏమైనా మా కులం ముచ్చట పెట్టుకొని వచ్చినాం కానీ గీత దానికి మమ్మల్ని బదనా చేయకురానేమో విహెచ్ అనవచ్చు. అయినా కానీ ఇప్పుడు అవునా ఈమె పేరు మన మీనాక్షి గారు ఇప్పుడు కులం వాళ్ళు అన్నప్పుడు ఏదో మీటింగ్ పెట్టుకోరా? ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి కూడా గతంలో రెడ్డిలో మీటింగ్ పోయిందిగా, బీసీలో అంటే బీసీలో మీటింగ్ పోయిందిగా. ఎవరు కులం వల్ల అలా మీటింగ్ అయితే పెట్టుకుంటారు. ఏ కులం వల్ల ఆ కులం వల్ల ఏకం కావాలని పెద్దలు ఎక్కడికో చెప్పారు కానీ మరి అలా కులం వల్ల అంటే మరి పాడే ఇప్పుడు నిన్న తీర్మానం మళ్ళీ సస్పెండ్ చేసిరుగా కాంగ్రెస్ పార్టీలో. మరి కులం వాళ్ళు అందరూ కూర్చుండేమో ఇవాళ రేపటి ఎట్టున్నాయి, కులాలు ముఖ్యం. అంతశ్రీ సారు వెనకడికి ఒక పాట చెప్పిండు, కులమే వద్దని నాడు వేల తలలు నేల కురిగే కదా, ఆ కులమే కావాలంటూ నేడు లక్షల తలలు కుదవబడుతున్నాయి అని చెప్తుండే అది పాటలా. నిజంగా కులం లేనిది అయితే పని అయితే లేదు. మరి ఇక కులం వాళ్ళందరినీ మరి ఒకటి చేసిండేమో మరి తీర్మానం వలన చేసి మరి ఏమైనా ముచ్చట పెట్టి చెప్పినాం కానీ బయటకు అయితే ఇదే చెప్తున్నారంటే మేము కులాల ముచ్చట పెట్టలేదు. అసలు వేరే ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడిని కూడా ఏ ఒక్కరు కూడా తిట్టినది లేదు ఆడ, అసలు తిట్టినది. నేను కావాలనుకుంటే మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తానేమో విహెచ్ అంటున్నాను. లేదు మీరు ఎట్టా మీటింగ్ పెట్టుకుంటారు అంటే ఈ అనుమానం చూడు అనుమానం పాతరోగం అంటారు కదా, వీళ్ళు పోయి మళ్ళీ ఏమైనా కుంపటి లేపిరా లేకపోతే మరి బీసీలు అంతా ఒకటై మళ్ళీ ఇంకేమైనా చేద్దాం అనుకుంటారా? ఇప్పుడు బీసీలు ఏకమై చేసే టైం ముందలు ఉన్నది, అది అయ్యేటప్పుడు అవుతుంది. ఇక ఏమంటారుగా అయితే ఆగుతుంది కానీ ఆ పని కూడా ఒకనాడు అయితే అవుతుండొచ్చు. కానీ ప్రస్తుతానికైతే తీర్మానం మల్లానని ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేసిరో టోటల్ తెలంగాణలో రాజకీయాలు మొత్తం బాగా హాట్ టాపిక్ అయిపోయింది. ఒక ఆయనేమో ఈయన చంద్రబాబు నాయుడు ఎమ్మడి పోతాను, ఒక ఆయన బీజేపీ ఎమ్మడి పోతాను, ఒక ఆయన ఆల్రెడీ బీజేపీ ఆయన ఇవ్వాల రఘునందన్ సారు మీరు ఎట్టా తీర్మానం మల్లాన్ని ఇది చేస్తారు, ఎంతమంది బీసీలు ఇట్లా నిజం మాట్లాడినల్లా మీరు డిబార్ చేస్తారా లేకపోతే ఏమంటారు కదా ట్రాన్స్ఫర్ దాన్ని ఏమంటారుగా సస్పెండ్ చేసిరు కదా, నాకు పాడే జర ఇంగ్లీష్ పెద్ద తప్పుగా అనుకోకరు కానీ సస్పెండ్ చేసిరు. మరి ఇట్లా ఎంతమంది సస్పెండ్ చేసుకుని పోతారు? ఈ కాంగ్రెస్ పార్టీలోకి తగునా అనేమో ఆయన అంటున్నాడు. వేరే పార్టీలు అందరూ ఏమంటారు బీసీలు కొంతమంది లేదు అసలుకి కాంగ్రెస్ పార్టీతో మాకు అక్కరే లేదు, మా బీసీలకు మేమే కాంగ్రెస్ పార్టీని డిబార్ చేసాం, పోయి బైకాట్ చేసినాం, మాకు అక్కరే లేదని కొంతమంది అంటారు. కానీ వాస్తవానికి అయితే ఓ మీనాక్షి మేడం గారు ఈ హనుమంత్ అంటే ఇంట్లో కూర్చోబెట్టి అందరు చాయ్ ఇచ్చి బిస్కెట్లు ఇచ్చి ఏదో ముచ్చట పెట్టుకొని వచ్చిరట కానీ అసలు ముచ్చట అయితే ఏం మాట్లాడుకోలేదంట. ఆయన చెప్పే ముచ్చట మరి మీరేమైనా ఇంకా గట్టిగా మాట్లాడితే మరి ఏమైనా చెప్పుకుంటారేమో కానీ వాస్తవానికి కూడా ఇప్పుడు ఎట్లా ఉంది పాడాయంటే మేకంటే ఎగిరిచ్చే తెలియదంటే ఎవరు పెట్టే తెలియదంట. ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది పెద్దలు ఏం చేస్తారంటే ఎట్టని చేసి పంచాయతీ పెట్టాలి, పంచాయతీ పెడితే రేవంత్ రెడ్డి వ్యతిరేకత వస్తుంది, ఇంత వ్యతిరేకత వస్తే ముఖ్యమంత్రి పదవికి దిగిపోతుండొచ్చు, మాలాంటి కూర్చుంటారు. ఎందుకంటే ఈ విహెచ్ మాత్రం ఈయన చిన్న ఈయన కురుగుడుతుండేనా, ఈయన ఎంతో కొంత మరి ఈయన కూడా ఆశ గిట్టు ఉండదేమో, ఆయనకి కానీ పంచాయతీ ఆయన దిచ్చేసి ఆయన సీట్ కూర్చున్నాం అనుకుంటాను ఇట్లా మరి ఆశ పెడితే పడ్డడేమో మరి మనకే మేరకు. కానీ ఎందుకంటే మనం ఓపెన్గా చెప్పలేం కదా, ముఖ్యమంత్రి పదవి దాదాపుగా ఈ ముఖ్యమంత్రి గండ ఉన్నట్టే ఉన్నది, రోజుకో పంచాయి. మరి ఈ పంచాయతీలతో సతమతం అయితే 5 ఏళ్ళు పొడిగెళ్తుందా లేకపోతే ఇది మధ్యలో తాడు తెంపుతారా ఏం అర్థమైతే అసలేదు జనాలకైతే. వాస్తవానికి రేవంత్ రెడ్డి చాలా మంది అంటున్నారు చాలా మంది అది కేసీఆర్ ఆయన నువ్వు 6 నెలల కంటే ఎక్కువ ఉండేవాటి 6 నెలలు దాటిపోయాడు, సంవత్సరం కంటే ఒక సంవత్సరం కూడా అయిపోయింది. మరి ఇక ముందర వర్ణిస్తారా ఇక పోతా ఉండి వెనక బయట గుంజులే ఉంటుందా? మరి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయనిచ్చారంటే లేదు, ఈ అడుగుల పంచాయతీలైనా పాడైపోను.
ఇక గట్లా ఉన్నది వాస్తవానికి. మీనాక్షి మేడం గారు ఏం మాట్లాడుకోలేదంట, అంత ఉత్తుతుంది ఛాయ్ దాకా వచ్చినట్ట బిస్కెట్ తిని వచ్చినట్టు అంతేగాని ఏం కాంగ్రెస్ పార్టీ గురించి ఏం ఉంటుంది ఏం మాట్లాడుకోలేదట. వేస్తారు చెప్తున్నారు జర నమ్మురి, అనుమానం పాడైపోను. అనుమానం ఎంతగానో అనుమానం పడతారు, అయిన వాళ్ళ మీద కాళ్ళ మీద అనుమానం పడి పార్టీ నాగం చేసుకోకరి ఉంటాం మరి.